ఇరాన్ ఇప్పుడు ఓ సంచలన ప్రకటన అనాలి. అంటే అది ఇంకా అరబ్ దేశాన్ని వదిలిపెట్టదు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియానే చెప్పిన, ఐఆర్జేసీ కమాండర్ అని చెప్పిన, ఇరాన్ లో ముక్తజాతమై ఎక్కడున్నాడో తెలియదు, ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు, ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు. ఇట్లా దాడులు చేసే గ్రూపులకు సంబంధించినటువంటి నేతల్ని ఓ పక్కన ఇజ్రాయెల్ ఎత్తేస్తున్నా, బెదిరించే వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. గల్ఫ్ దేశాలకి ఇప్పుడు దుబాయ్ ప్రత్యేకించి బెదిరింపు ఏంటంటే 3,50,000 మంది ప్రజల్ని ఖాళీ చేసేయమంటుంది. ఎక్కడ అంటే అల్ ఖైమా సిటీలో, అక్కడే రసాల్ ఖైమా ఉండేటటువంటి నగరంలో, ఆ నగరాన్ని పేరు చేస్తాం. రసాల్ ఖైమా అంటే వాళ్ళ ఆయిల్ క్షేత్రం అనమాట, అతి పెద్దదైనటువంటి ఆయిల్ క్షేత్రం. దాన్ని ధ్వంసం చేయబోతున్నాం, మీరందరూ కూడా ప్రాణాలు కోల్పోతారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3.5 లక్షల మంది ప్రజలు తక్షణం ఖాళీ చెయ్యాలన్నటువంటిది హెచ్చరిస్తోంది. లేదంటే పెను సంక్షోభం తప్పదు, మీ ప్రాణాలకి గ్యారంటీ లేదని చెప్తోంది.